అదన హాసంగా జరిగింది. సో అందులో భాగంగా ఇవాళ చూసుకున్నట్లయితే చార్మినార్ హిస్టారికల్ ప్లేస్ అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ ఈవెంట్ అనేది ఇక్కడ అరేంజ్ చేశారనమాట. సో మిస్ వరల్డ్ పోటీలో భాగంగా ఈ రోజు అందరూ కూడా చార్మినార్ కి 109 దేశాల నుంచి అందగతులందరూ కూడా వచ్చారు. వాళ్ళకి ఘన స్వాగతం పలికారు. అంతేకాదు నిన్న నాగార్జున సాగర్లో బుద్ధవనంలో జరిగిన ఈవెంట్ తర్వాత ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అందగతులందరూ కూడా వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా స్టేజ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో షూట్ కూడా నిర్వహిస్తున్నారు కాసేపట్లో. సో అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళని చూడడానికి కూడా చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి ఈ ఈవెంట్ చక్కగా చూస్తున్నారు. సో నిజాం సాంప్రదాయ వస్త్రధారణలో వీళ్ళందరూ కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు కాసేపటి తర్వాత చార్మినార్ చూసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న లార్డ్ బజార్ చక్కగా ఆ లార్డ్ బజార్ ని కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది అనమాట. మరింత అందంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుందరమన్న రాకతో చుట్టుపక్కల ప్రాంతాలను కూడా చాలా చక్కగా డెకరేట్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ కూడా లార్డ్ బజార్ దగ్గర జరిగే హెరిటేజ్ వాక్ లో పాల్గొంటారనమాట. సో వరల్డ్ బ్యూటీస్ అందరూ కూడా కాసేపట్లో ఈ హెరిటేజ్ వాక్ జరగబోతుంది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వీళ్ళు హెరిటేజ్ వాక్ తర్వాత బ్యాంగిల్స్ అండ్ అలాగే చార్మినార్ లో ఉన్న ఆ ఫేమస్ ఐటమ్స్ షాపింగ్ చేస్తారు కాసేపట్లో. కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ కొన్ని సెలెక్టెడ్ షాప్స్ లో ఈ షాపింగ్ అనేది కూడా జరుగుతూ ఉంది. సో తర్వాత వచ్చేసి చౌగల కాలేజ్ దగ్గర వీళ్ళకి నైట్ కి ఒక మ్యూజిక్ కాన్సర్ట్, అందులో భాగంగా ఒక జింగర్ కూడా అరేంజ్ చేశారు. సో మనం చూసుకుంటున్నాం ఇక్కడ అందరూ కూడా స్టేజ్ దిగుతున్నారు. ఇప్పుడు స్టేజ్ దిగిన తర్వాత లోపల చార్మినార్ లోపలికి వెళ్తారు. అండ్ అది కొంచెం చూసిన తర్వాత అందరూ కూడా నెక్స్ట్ ఒక హెరిటేజ్ వాక్ అనేది నిర్వహిస్తారనమాట. సో హెరిటేజ్ వాక్ తర్వాత చక్కగా షాపింగ్ ఉంటుంది. సో మనం చూస్తున్నాము ఇక్కడ పోలీసులు అందరూ కూడా కట్టుదిట్టమైన భద్రత అండ్ ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటారనమాట. చాలా టైట్ సెక్యూరిటీ. సో అందరూ కూడా ఇప్పుడు మెల్లగా స్టేజ్ దిగుతున్నారు. లోపలికి చార్మినార్ లోపలికి ఇప్పుడు ఎంట్రీ ఉంటుంది విత్ ఆల్ టైట్ సెక్యూరిటీ. మనం చూసినట్టయితే అందుకు కూడా వీళ్ళని చూడడానికి చాలా మంది ప్రజలు వచ్చారనమాట. వాళ్ళు చుట్టుపక్కల చూస్తున్నట్లయితే చాలా మంది కూడా తొందరమంది అనగానే కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి అసలు ఎలా ఉంటారు ఏంటి చాలా క్యూరియాసిటీగా ఎక్సైటింగ్ గా అందరూ వచ్చి చూడడం జరుగుతుంది. సో ఇంకా నిజాం కాలంలో ఆ సాంప్రదాయ ఒక ఎంటైర్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈ రోజు ఇచ్చిన ఆ డ్రెస్ కోడ్ లో భాగంగా. సో చక్కగా ఒక బ్యాండ్ తో వీళ్ళని వెల్కమ్ చెప్పడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే. సో ఈ హెరిటేజ్ వాక్ అనేది కూడా ఒక 15 minutes లేదా 20 minutes వరకు హెరిటేజ్ వాక్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం షాపింగ్ చేస్తారనమాట. సో మనం చూసుకున్నట్లయితే స్టేజ్ ఇప్పుడే క్లియర్ చేశారు. అందరూ కూడా స్టేజ్ క్లియర్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ మనకు చార్మినార్ లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో ఎంట్రీ చార్మినార్ ని చూసిన తర్వాత మనకు గ్రాండ్ గా ఒక హెరిటేజ్ వాక్ కూడా ఉంటుంది విత్ ఆల్ సైజ్ సెక్యూరిటీ. సో పోలీసులు అందరూ కూడా ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. సో మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అండ్ అలాగే టైట్ సెక్యూరిటీ మనం చూసుకున్నట్లయితే. సో ఇప్పుడు ఆ స్టేజ్ అందరూ క్లియర్ చేశారు. తర్వాత మనం ఆ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక స్మాల్ ఫోటో సెషన్ నడుస్తుంది. స్మాల్ ఫోటో సెషన్ తర్వాత మెల్లగా ఇంకా షాపింగ్ లేకి ఆ హెరిటేజ్ వాక్ అనేది చేయడం జరుగుతుంది. రెడీ